నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ మినీ మహానాడు శుక్రవారం నిర్వహించబడింది. నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ స్థాయి నాయకులకు సూచించారు. 2029 ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలనే లక్ష్యాన్ని ఉద్దేశించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు, గౌరవము, బాధ్యత ఉంది కాబట్టి ఈ మహానాడుకు మీరు ప్రతినిధులుగా విచ్చేశారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ మీరు గ్రామ స్థాయిలో తీసుకోవాలంటే మొదట మీకు అవగాహన ఉండాలని చెప్పి మొట్టమొదటి పాయింట్ తెలియజేస్తూ, రెండవది చాలా ముఖ్యమైన విషయం, నిన్నట్లే మొన్న రోజు బుధవారం రోజు అద్భుతంగా మన తిరుపతి గంగమ్మ జాతర చాలా బాగా జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు. ఎప్పుడూ జరిగిన విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని అన్ని అధికారుల డిపార్ట్మెంట్లు కూడా బాధ్యత తీసుకొని, అట్లాగే ఈరోజు నేషనల్ హైవే పలంనేరు టు తమిళనాడు బోర్డర్ కూడా అది కూడా రమాలే 4 లైన్స్ది డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. రమారమే 2,800 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కలిసి అప్రూవల్ తీసుకొని అది చేయడం జరిగింది. అలాగే గండికోట నుంచి ఇక్కడికి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి 2,500 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంత డబ్బు ఈ నియోజకవర్గ ప్రజలు, మీకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు వెనక్క ముందు ఆలోచించకుండా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నన్ను 8 సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలు బాగుండాలని చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఈ అంశాన్ని, ప్రతి అంశాన్ని గ్రామంలో అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మన అంతర్గత వేదిక కాబట్టి నేను ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడలేం. అయితే మనం ఈరోజు గ్రామాల్లో ఏ విధంగా ఈ అభివృద్ధి అంశాలు తీసుకెళ్ళటం కానీ లేకపోతే ఆ గ్రామంలో బాగుండేటటువంటి కార్యక్రమాలని చేసే విషయంలో మనం ఎంతవరకు యూనిటీగా ఉండి పనిచేస్తున్నాం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఎజెండాని మనం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నామా లేదా అనేది, అది చెబుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటూ, మీ అందరు కూడా చెడు మాట ఏదైనా చెవులో చెప్పాలి, మంచి మాట నలుగురిలో చెప్పాలి. కానీ మన దగ్గర రివర్స్లో జరుగుతూ ఉంది. అవునా కదా? టీ బంకుల దగ్గర మనమే మాట్లాడుతున్నాం, పలానా ఎల్ఐ ఎట్లా చేసేవాళ్ళని స్పష్టంగా ఈ వేదిక నుంచి చెప్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టుకుంటున్నారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలని నేను చాలా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడద్దు. పార్టీలో ఏదైనా ఇబ్బంది జరిగితే రకరకాల స్ట్రక్చర్లో మనకు హైరార్కీ ఉంది. గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, బూత్ కన్వీనర్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, క్లస్టర్ దగ్గర నుంచి, మండల పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, నియోజకవర్గ సమన్వయ కమిటీ దగ్గర నుంచి రకరకాలైన వేదికలు ఉన్నాయి మనకి. ఎక్కడైనా ఏ అంశాన్నైనా అంతర్గతంగా చెప్పుకునేటటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. ఏ స్థాయిలో ఉండే వ్యక్తులకు ఆ వ్యక్తులు మీరు మీ అభిప్రాయాల్ని, మీకు తెలిసిన అంశాలని మా దృష్టి కంటే ఏ స్థాయిలో, కింద స్థాయిలో పరిష్కరించగలిగితే అక్కడ, లేకపోతే తర్వాత మండల స్థాయి, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో మేము కూడా కరెక్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళైనా సరే చేసేటటువంటి హక్కు మీకుంది. కాకపోతే అనవసరమైన అంశాలు, అనవసరమైన వేదికల మీద, అనవసరమైన ప్రాంతాల మీద మాట్లాడితే మాత్రం అన్ని సమాచారాలు అందరికీ చేరుతా ఉన్నాయి. మీరే నష్టపోతారు. పార్టీ గురించి లేకపోతే పార్టీలో అనవసరమైన అంశాల గురించి మాట్లాడితే అనవసరంగా అందరం ఇబ్బంది పడతారనే అంశాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రతి కార్యకర్తకి ఎలక్షన్ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసేదానికి మేము ఇక్కడ కంకణ బద్దులై ఉన్నాం. మేము ఏదైనా పొరపాట్లు చేసినా మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈరోజు పైలట్